డీటెయిల్స్ చూద్దాం. మాజీ మంత్రి విడుదల రజనీపై కేసు నమోదైంది. స్టోన్ క్రషర్ కంపెనీ యజమానిని బెదిరించిన ఘటనలో ఏసీబీ అధికారులు రజనీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే బెదిరింపులకు సహకరించిన ఐపీఎస్ అధికారి జాషువాను A2గా అధికారులు చేర్చారు. విడుదల రజనీ చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్టోన్ క్రషర్ యజమాని బెదిరించి సుమారు 2,20,00,000 రూపాయలు వసూలు చేసినట్లు అప్పట్లో విడుదల రజనీపై ఆరోపణలు వచ్చాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాధితుడి ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదు చేశారు. అలాగే A3గా విడుదల గోపి, A4 రామకృష్ణలను ఎఫ్ఐఆర్లో అధికారులు చేర్చారు. మాజీ మంత్రి విడుదల రజనీపై కేసు నమోదైనట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చందు, మాజీ మంత్రి విడుదల రజనీ మీద నిన్న శనివారం నాడు అయితే మాత్రం ఏసీబీ కేసు నమోదైనట్లు తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఏదైతే ఆమె అధికారంలో మొట్టమొదట 2019లో ఎలక్షన్స్ తర్వాత ఆమె 2022 తేదీన స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించినటువంటి ఘటనలో ప్రెసిడెంట్ ఏసీబీ ఎంక్వైరీ అయితే నడిచి ఏసీబీ కేసు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే అక్కడ స్టోన్ క్రషర్ సంబంధించి చిలకలూరుపేట సమీపంలో ఉన్నటువంటి స్టోన్ క్రషర్ సంబంధించిన యజమానులని బెదిరించడం అనేది జరిగింది. మంత్రి దగ్గర పిఏగా పనిచేస్తున్నటువంటి ఎవరైతే రామకృష్ణ ఉన్నాడో రామకృష్ణ స్టోన్ క్రషర్ యజమానుల దగ్గరికి వెళ్లి అక్కడ ఒకసారి ఎమ్మెల్యేని కలవాలి అని చెప్పినటువంటి నేపథ్యం. ఈ పరిస్థితుల్లోనే వాళ్ళు వెళ్లి ఎమ్మెల్యేని కలిసినటువంటి పరిస్థితిలో మా ప్రాంతంలో కనుక బిజినెస్ కొనసాగించాలంటే మాత్రం అడిగినంత అమౌంట్ ఇవ్వాలని ఆమె పేర్కొన్నట్లుగా కూడా ఆ స్టోన్ క్రషర్ యజమానులు అయితే ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఈ ఎన్ఫోర్స్మెంట్ కి వాళ్ళైతే మాత్రం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ డైరెక్టర్ గా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తా అయితే మాత్రం దీనికి విచారణ ఆదేశించారు. అప్పుడు 2022కు సంబంధించి రీజనల్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారిగా జిల్లాధికారిగా ఉన్నటువంటి అక్కడ జాషువా అనేటువంటి ఎవరైతే అధికారి ఉన్నాడో అధికారి ఆ స్టోన్ క్రషర్ యజమాని దగ్గరికి వెళ్లి ఈ ఎమ్మెల్యే చెప్పిన విధంగా కూడా ఆమెతో మాట్లాడి ఆమె చెప్పినట్లుగా చేసినట్టయితే మాత్రం వ్యాపారం చేసుకుంటారు, లేకపోతే మాత్రం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది అని ఆయన బెదిరించినట్లుగా కూడా వాళ్ళు చెప్పినటువంటి ఈ ఏదైతే నివేదికలో పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత ఆ జాషువా ఎవరైతే ఉన్నారో ఆ జాషువా 1-2 సార్లు స్టోన్ క్రషర్ దగ్గరికి వెళ్ళి అక్కడ పూర్తిగా కూడా వాళ్ళని బెదిరించే ధోరణిలో వ్యవహరించడంతో వాళ్ళు ఒక్కసారిగా భయపడి మరోసారి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రజనీ దగ్గరికి వెళ్ళటం అనేది జరిగింది. ఆమె మాత్రం దానికి సంబంధించి కంపల్సరీగా కూడా తనకి మాత్రం చెప్పిన విధంగా చేయాలని దానికి సంబంధించిన వివరాలని తన పిఏ అయినటువంటి రామకృష్ణ దగ్గరికి కలవాలని చెప్పినటువంటి నేపథ్యం. అప్పుడైతే మాత్రం 5 కోట్ల రూపాయలు వాళ్ళు డిమాండ్ చేశారు. వాళ్ళైతే మాత్రం స్టోన్ క్రషర్ యజమానులు అయితే మాత్రం 2 కోట్ల రూపాయలు ఇవ్వడం అనే ఇచ్చారు. అలాగే జాషువా ఎవరైతే ఐపీఎస్ అధికారి జాషువా ఉన్నాడో జాషువాకి 10 లక్షలు, అదే విధంగా కూడా పిఏ అయినటువంటి ఈ రామకృష్ణకి మాత్రం మరో 10 లక్షలు ఇచ్చినట్లుగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అయితే మాత్రం ఎంక్వైరీ చేయించినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి విషయాలు అన్నింటిలో కూడా వాస్తవం ఉండటంతో ఈ నివేదికని ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత వీటి మీద ఎంక్వైరీ చేసేందుకు మాత్రం దీనికి ఏసీబీకి సంబంధించినటువంటి ఈ తెలియజేసినటువంటి నేపథ్యంలో ఏసీబీ మాత్రం వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. A1 గా రజనీ, A2గా ఆమెకి మరిదైనటువంటి గోపి, A3గా ప్రెసిడెంట్ ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించి రీజనల్ డైరెక్టర్ గా ఉన్నటువంటి జాషువా, A4గా ఆమె పిఏ అయినటువంటి రామకృష్ణ మీద కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తిగా కూడా ఏసీబీ అయితే మాత్రం నేరపూరిత కుట్ర, అదే విధంగా కూడా అనుచిత లబ్ధి, బెదిరింపు కేసులకు సంబంధించి సెక్షన్ 7A కింద వాళ్ళ మీద అయితే మాత్రం కేసు అయితే ప్రెజెంట్ నమోదు చేశారు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.